నిన్న వీడియోలో మనం అనుకున్నట్టే అయింది. పేపర్ మీద మాత్రమే ముంబై అద్భుతంగా కనబడుతుంది, కానీ చరిత్ర మాత్రం జీటీకి అనుకూలంగా ఉందని నిన్ననే నేను చెప్పడం జరిగింది. ఈరోజు నిన్న మ్యాచ్లో అదే జరిగింది. చరిత్ర గెలిచింది. పేపర్ మీద ఉన్న పేపర్ పుల్లన్నీ కూడా పిల్లుల్లా మారిపోయినాయి. అబ్బా ఏం టీం రా బాబు, ఎక్కడ దాకా బ్యాటింగ్ ఉందిరా బాబు అనుకుంటే ఒకరి తర్వాత ఒకళ్ళు చేతులు ఎత్తేసారు, కొట్లాపారు. విచిత్రం ఏంటంటే జీటీ బౌలర్లని కొట్లాపారు. 20 ఓవర్లో కేవలం 160 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై. అంటే వీళ్ళు బౌలింగ్ బ్రహ్మాండంగా చేశారా, వాళ్ళు బ్యాటింగ్ సరిగా చేయలేకపోయారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ మొత్తం వివరాల్లోకి వెళ్లే ముందు, దిస్ ఇస్ సురగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొత్తానికి టాస్ గెలిచి ఈ సీజన్లో ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తున్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. అవతల వాళ్ళని బాగా కంట్రోల్ చేద్దామని అనుకున్నాడు, కానీ అనుకున్నంత స్థాయిలో కంట్రోల్ చేయలేకపోయారు. ఫస్ట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెనే మంచి బ్యాటింగ్ చేశారు. ఈ రెండు టీముల మధ్య ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జీటీలో సక్సెస్ అయ్యారు, ముంబైలో ఫెయిల్ అయ్యారు. జీటీ ఓపెనర్లు ఇద్దరు సక్సెస్ అయ్యారు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయడంలో టీంకి. ముంబై ఓపెనర్లు ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. అదే ఈ రెండు మ్యాచ్ల్లో రిజల్ట్కు తేడా. చూద్దాం ఏం జరిగింది అనేది. ముందు సాయి సుదర్శన్, టైటాన్స్కి సంబంధించి గుజరాత్ టైటాన్స్లో సాయి సుదర్శన్ ఏకంగా 63 పరుగులు చేశాడు. తర్వాత గిల్ 38 పరుగులు చేశాడు, బట్లర్ 39 పరుగులు. అంటే 1 డౌన్లో వచ్చిన బట్లర్ 39 పరుగులు చేశారు. ఇక్కడికి 60, 40, 100, 140 పరుగులు, 196 పరుగుల్లో 196 పరుగుల్లో 140 పరుగులు ఈ ముగ్గురే చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా తలా కాస్త కాంట్రిబ్యూట్ చేస్తే సరిపోయింది. ఇదే అటు వచ్చేసరికి ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి ఓపెనర్లు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. దాంతో మిగతా బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి స్లోగా ఆడేశారు. చివరికి కొట్టలేనంత స్ట్రైక్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్ కొట్టలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. సో అదే తేడా. సో బట్లర్ తర్వాత షారుఖ్ ఖాన్ 9 మాత్రమే కొట్టాడు. రోదర్ఫోర్డ్ 18 కొట్టాడు. తెవాతియా 0 అవుట్, ఖాన్ ఏమో 6 అవుట్, రబాడా 7 అవుట్, సాయి కిషోర్ లాస్ట్లో స్పిన్నర్ సాయి కిషోర్ వచ్చాడు 1. అంటే చెప్పాను కదా, ఇక మిగతా వాళ్ళందరూ చూడండి 18, 9, 0 ఇవే. అంటే ఓపెనర్లు ఇద్దరే కొడిచారు మొత్తం అంతా. సో అంటే ఏంటి, ఓపెనర్ల వికెట్లు తీయడంలో ముంబై బౌలర్లు ఫెయిల్ అయ్యారు. వీళ్ళలో వికెట్లు ఎవరికి వచ్చినాయి అంటే ట్రెంట్ బోల్ట్కి 1 వికెట్ వచ్చింది, దీపక్ చహార్కి 1 వికెట్ వచ్చింది, రెహమాన్కి 1 వికెట్ వచ్చింది, హార్దిక్ పాండ్యాకి 2 వచ్చినాయి. తర్వాత సూర్యనారాయణ రాజుకి 1 వచ్చింది. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన తెలుగువాడు, మన ఆంధ్రప్రదేశ్ వాడు సూర్యనారాయణ రాజు ఫస్ట్ టైం ఐపీఎల్లో అవకాశం వచ్చింది. ఎక్కడ మనకి ఎవరికి తెలియని ప్లేయర్ అతను. ఇప్పుడు దాకా మనకి ఏపీలోనే అతని గురించి పెద్దగా తెలిసిన వాళ్ళు తక్కువ, క్రికెట్ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువ అతని గురించి తెలిసిన వాళ్ళు. సో అలాంటి సూర్యనారాయణ రాజుకి ఐపీఎల్లో అవకాశం వచ్చింది. అతను లీగ్లో ఆడుతున్న వాటిని చూసి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడిచ్చారు. ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. రెండో మ్యాచ్లో బౌలింగ్ బాగానే వేస్తున్నాడు, కానీ కొంచెం భయంగా వేస్తున్నాడు అనేది కొంచెం క్లియర్గా కనబడింది. ఒక 6, ఒక 4 కొట్టినప్పుడు ముంబై టీము అతనికి సపోర్ట్ చేసిన విధానం నిజంగా అద్భుతం. వెంటనే సూర్యనారాయణ రాజు దగ్గరికి ఒక పక్క నుంచి హార్దిక్ పాండ్యా వచ్చాడు, ఒక పక్క నుంచి సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. ఇద్దరు వచ్చి కూల్గా ఉండు, కొట్టినా పర్లేదు, ఏం పర్లేదు, కూల్గా ఉండు అని చాలా దగ్గరుండి మాట్లాడి కామ్ డౌన్ అని చెప్పి అతన్ని కూల్ చేసి మళ్ళీ అతను వికెట్ తీసుకునేలాగా చేశారు. ఇది గొప్పతనం. ఒక టీము ఒక ప్లేయర్ని ఏ విధంగా బ్యాక్ చేయాలో, ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా ముంబై టీము కొత్త కుర్రాడైన సత్యనారాయణ రాజుకి సపోర్ట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అందులో మన తెలుగువాడికి ఆ విధంగా మంచి సపోర్ట్ లభించింది. ఆ మ్యాచ్ స్టార్టింగ్కి ముందే మళ్ళీ ఇంకొక తెలుగువాడు, మనందరికీ చాలామందికి తెలియదు, మన భారతదేశం ఇండియా టీం కెప్టెన్ రోహిత్ శర్మ
పక్కా తెలుగువాడు. అదే సెటిల్ అవ్వడం, ముంబైలో సెటిల్ అయ్యారు, అది వేరే విషయం. సో అలాంటి రోహిత్ శర్మ మన తెలుగువాడు సత్యనారాయణ రాజుకి హగ్ చేసుకుని మరీ అతన్ని భుజం తట్టి బ్రహ్మాండంగా ఆడు అని చెప్పి పంపించాడు. అంటే ఎంత ఇండియా టీం క్యాప్టెన్ అయ్యి ఉండి కూడా, సరే తోటి తెలుగువాడనా, తోటి ముంబై టీంలో మెంబర్ అన్నా, ఏదన్నా కానీ రోహిత్ శర్మ అలా హక్ చేసుకుని ఒక జూనియర్ని, అందులో ఫస్ట్ టైము సెకండ్ మ్యాచ్ ఆడుతున్న అతన్ని అలా హక్ చేసుకుని అతన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా బాగుంది. సో సత్యనారాయణ రాజుకి అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. సత్యనారాయణ రాజు ఒక వికెట్ కూడా తీశాడు, ఫస్ట్ టైం రెండో మ్యాచ్లో వికెట్ కూడా తీశాడు. సో ఈ వికెట్ తీసిన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో సత్యనారాయణ రాజు ఇంకా భయం లేకుండా తన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ని కొనసాగిస్తే కనుక చెప్పలేము, ఒక మంచి బౌలర్ మళ్ళీ తయారవుతాడేమో చెప్పలేము. సో అది సత్యనారాయణ రాజుకి సంబంధించి. సరే 196 పరుగులు చేశారు వాళ్ళు, ఈ 196 పరుగులు ఏమన్నా ఈజీ గెలిచేస్తారు ముంబై ఇండియన్స్ అనుకున్నారు పేపర్ మీద చూసిన వాళ్ళు. కానీ రోహిత్ శర్మ 2 4 కొట్టాడు అంతే. తర్వాత అదే ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయి వెళ్ళిపోయాడు. 2 4 ఆడింది 4 బాల్స్, 2 4. మొదటి బాల్ అనుకున్నారు వదిలేసాడినట్టున్నాడు, డిఫెన్స్ ఆడాడు. 2వ బాల్ 3వ బాల్ 4, 4వ బాల్ క్లీన్ బౌల్డ్ అవుట్. ఇది మహమ్మద్ సిరాజ్ తీశాడు. ఒక రకంగా అసలు మహమ్మద్ సిరాజ్ ఏమన్నా తన కసి తీర్చుకున్నాడా రోహిత్ శర్మ మీద అనేది చిన్న డౌట్. ఎందుకంటే అతని మొహంలో కనిపించిన ఎక్స్ప్రెషన్స్, అట్ ది సేమ్ టైం ఇంకొక జాగ్రత్త పడిన విధానం. ఎందుకంటే ఎక్కువగా దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా కంట్రోల్ అయిన విధానం రెండు చూసిన తర్వాత. ఎందుకంటే రోహిత్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆస్ట్రేలియా పర్యటన తర్వాత, ఎందుకని సిరాజ్ని తీసుకోవట్లేదు మీరంటే, సిరాజు ఓపెనింగ్లో కొత్త బాల్ తోటి వేస్తున్నంత ఇంప్రెసివ్గా బాల్ నలిగిన తర్వాత వేయలేకపోతున్నాడు బౌలింగ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే దాని మీద తర్వాత నేను ఇది నా గణాంకాలన్నీ చూసుకోండి అని చెప్పి తర్వాత ఎక్కడో సిరాజ్ మాట్లాడాడని విన్నాను. కొత్త బాల్ తోటి ఏ విధంగా నా గణాంకాలు ఉన్నాయో, అట్ సేమ్ టైం పాత బాల్తో కూడా నా గణాంకాలన్నీ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పి ఎక్కడో మాట్లాడాడని విన్నాను. సరే ఎనీవే ఒక స్టేట్మెంట్ అయితే రోహిత్ శర్మ నుంచి వచ్చింది ఇతనికి వ్యతిరేకంగా, సిరాజ్కి వ్యతిరేకంగా. సో దానికోసం అని చెప్పి ఏమన్నా కసి తీర్చుకున్నట్లాగా బౌలింగ్ వేసాడా అనిపించింది. అవుట్ అయిపోయాడు. అవుట్ అవ్వగానే జస్ట్ అలా ఒక్కసారి ఆనందం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఎందుకంటే సిరాజ్ చాలా కంట్రోల్ చేసుకున్నా ఇలా అనుకున్నాడు, కంట్రోల్ అని లోపల. ఎందుకు అనుకున్నాడు అంటే, ఇంకా రోహిత్ శర్మ క్రికెట్లో ఇండియా టీంకి క్యాప్టెనే. సో ఇండియా క్యాప్టెన్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ టీంలోకి ఎవరు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల కొంచెం సేఫ్ సైడ్ తన సెలబ్రేషన్ని కంట్రోల్ చేసుకున్నాడు రోహిత్ శర్మ అవుట్ అయినా కూడా. కానీ ఆ సెలబ్రేషన్ని నెక్స్ట్ తర్వాత 2 ఓవర్ల తర్వాత రికల్టన్ని అవుట్ చేసినప్పుడు మాత్రం అప్పుడు ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన స్టైల్ ఇలా అంటాడు కదా, అలా ఆ స్టైల్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. రెండోసారి రికల్టన్ని అవుట్ చేసి ఓవరాల్గా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇద్దరు ఓపెనర్లని కూడా సిరాజ్ అవుట్ చేశాడు. ఆ సిరాజ్ అవుట్ చేసిన అదే చాలా పెద్ద దెబ్బ కొట్టింది. దాంతో ఏమైంది, తిలక్ వర్మ లాంటి బ్యాట్స్మెన్ కూడా 36 బాల్స్ ఆడి 39 పరుగులు చేశాడు. అంటే వన్డే బ్యాటింగ్ లాగా చేశారు వీళ్ళకి. ఏమైపోయింది, ఓపెనర్లు ఇద్దరు అయిపోయేసరికి ప్రెజర్ పడిపోయి స్లోగా ఆడేసరికి లాస్ట్లో కొట్టలేనంత స్థాయిలోకి రిక్వైర్డ్ రన్ రేట్ వచ్చేసింది. దానికి కారణం ఎవరయ్యా అంటే తిలక్ వర్మ, అలాగే ఈ సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా పర్లేదు, లాస్ట్లో కవర్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బాల్స్ 48 పరుగులు. సూర్యకుమార్ యాదవ్ బాగానే ఆడాడు. కానీ తిలక్ వర్మ 36 బాల్స్లో 39 పరుగులు అంటే చాలా స్లోగా ఆడినట్టు. సో ఆ ప్రెషర్ అనేది తర్వాత బ్యాట్స్మెన్ మీద పడిపోయింది. తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కూడా కొట్టలేకపోయాడు. 17 బంతుల్లో 11. ఎప్పుడన్నా హార్దిక్ పాండ్యా మనం ఆడినప్పుడు ఎప్పుడన్నా చూసామా బంతులు ఎక్కువ పరుగులు తక్కువ అనేది ఎప్పుడన్నా చూసామా? కానీ ఇప్పుడు తను క్యాప్టెన్గా ఉన్నా కూడా ప్రెషర్ చూడండి, ఎంత ప్రెషర్ అనేది ఎంత పని చేస్తుంది అనేది. 17 బాల్స్ ఆడి కేవలం 11 రన్స్ మాత్రమే చేయగలిగాడు. తను క్యాప్టెన్గా ఉండి కూడా టీంని గెలిపించలేకపోయాడు. మధ్యలో మింజ్ వచ్చి అతను కూడా కొట్టింది ఏం లేదు. అతను ఏదో బాగా ఆడతాడు అది ఇది అని ఏదో చెప్పారు, కానీ మనకేది తెలియదు. మరి 6 బాల్స్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత నమన్ ధీర్ వచ్చి 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. తర్వాత శాంట్నర్ వచ్చి 9 పరుగుల్లో 18 పరుగులు చేశాడు. కానీ హార్దిక్ పాండ్యా అయిపోయేసరికి నమన్ ధీరు
వీళ్ళున్నా కూడా శాంట్నర్ వచ్చేసరికి అసలు లేదు, అసలు అప్పటికి మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే కొట్టలేనంత స్థాయిలోకి రిక్వైర్డ్ రన్ రేట్ వెళ్ళిపోయింది. సో ఏం చేస్తారు, వికెట్లు ఉన్నా కూడా కొట్టలేని పరిస్థితి, కేవలం 160 పరుగులు మాత్రమే చేసి ఇక మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. సో వీళ్ళ బౌలింగ్ సిరాజ్ 2 ఇదే మెయిన్ బాగా దెబ్బ కొట్టింది. దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ ఒక 2 వికెట్లు తీశాడు. తర్వాత రవాడాకు ఒక వికెట్ వచ్చింది. తర్వాత ఇంకోటి సాయి కిషోర్కి వచ్చింది. ఇక్కడ సాయి కిషోర్ విషయంలో ఒకటి మాట్లాడుకోవాలి. సాయి కిషోర్ని ముందుకొచ్చి అంతకుముందు ఒక బాల్ని హార్దిక్ పాండ్యా సాయి కిషోర్ని 4 కొట్టాడు. ఆ తర్వాత బాల్ని ముందుకొచ్చి ఆడే ప్రయత్నం, ముందుకొచ్చి గట్టిగా షాట్ కొడదాం అనుకుని కూడా మళ్ళీ వచ్చి డిఫెన్స్ ఆడాడు. డిఫెన్స్ ఆడంగానే నన్ను నువ్వు కొట్టగలవా అన్నట్లాగా సాయి కిషోర్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, చాలా సీరియస్ లుక్ హార్దిక్ పాండ్యాకి. దాంతో ఎప్పుడు తగ్గడు కదా హార్దిక్ పాండ్యా, తగ్గడు. హార్దిక్ పాండ్యా కూడా తన లుక్ ఇచ్చాడు, ఇద్దరు వెళ్ళి అని మాట్లాడాడు. అయినా సరే సాయి కిషోర్ అలాగే సీరియస్గా చూస్తూ హార్దిక్ పాండ్యాని అవసరం లేని ఓవర్ యాక్షన్ చేశాడు సాయి కిషోర్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అక్కడ అవసరం లేదు, అసలు అవసరం లేని చోట అనవసరంగా హార్దిక్ పాండ్యాని సీరియస్గా చూసి, అతను సీరియస్గా చూసి, ఇతను చూసి, ఇద్దరు కూడా దగ్గరికి వెళ్ళిపోయి ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు సీరియస్గా చూస్తుంటే అంపైర్ కూడా దగ్గర రావాల్సిన పరిస్థితి. అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు సాయి కిషోర్కి. సాయి కిషోర్కి అతను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇందాక సిరాజ్ ఏ విధంగా అయితే రోహిత్ శర్మను అవుట్ చేసినప్పుడు కూడా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకున్నాడు. ఎందుకు కంట్రోల్ చేసుకున్నాడు? అతను ఇండియా టీం క్యాప్టెన్, తను ఇండియా టీంలో ఆడుతున్న ప్లేయరు. ఒక మ్యాచ్ ఆడచ్చు, ఒక మ్యాచ్ ఆడకపోవచ్చు, మళ్ళీ రేపు ఎప్పుడో వస్తాడు. సో క్యాప్టెన్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అది లేకుండా సీనియర్స్కి గౌరవం లేకుండా ప్రవర్తించడం అనేది చాలా తప్పు. ఆ తప్పుని సాయి కిషోర్ చేశాడు. సాయి కిషోర్ ఎవరు అసలు? సాయి కిషోర్ ఇండియా టీంకి వచ్చే అవకాశమే లేదు, సమీప భవిష్యత్తులో ఇండియా టీంకి వచ్చే అవకాశమే లేదు. అలాంటి వాడు ఇండియా టీంకి ఆల్రెడీ వైస్ క్యాప్టెన్గా చేసినవాడు ఇవాళ రేపు ఇప్పుడు నాకు క్యాప్టెన్ అయిపోయినా పెద్ద ఆశ్చర్యం లేదు. అలాంటి హార్దిక్ పాండ్యాని అంత సీరియస్గా చూసి తగ్గకుండా, ఏమాత్రం తగ్గకుండా మొహంలో మొహం పెట్టి చూసి సీరియస్ అవ్వాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు ఐపీఎల్లో అంటే ఒక టీం కాదు ఇంకో టీంలో ఆడచ్చేమో, కానీ ఇండియా టీంలో రావాలనుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ఇలాంటి సీనియర్లకు గౌరవం ఇవ్వకపోతే నువ్వు ఎంత మంచి బౌలర్ అయినా సరే నీ మొహం కూడా ఎవడ చూడన్న విషయాన్ని సాయి కిషోర్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిసిప్లిన్ అవసరం. ఆ డిసిప్లిన్ లేకపోతే ఎంత పెద్దవాళ్ళైనా సరే అయిపోతారు. ఇషాన్ కిషన్ విషయం మనం చూసాం. ఇషాన్ కిషన్ అలాగే లోకల్ మ్యాచ్లు ఆడమంటే ఆడకపోతే అతని కాంట్రాక్ట్ని తీసిపారేసింది బీసీసీఐ. మరి ఈ సాయి కిషోర్ ఎందుకు అసలు అనవసరంగా? ఇప్పుడే ఎదుగుతున్న కుర్రాడు, మంచి స్పిన్నరు, మంచి భవిష్యత్తు ఉంది, ఎందుకు అంత అగ్రెషన్ ఎందుకు? జస్ట్ ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోతే ఓకే. బౌలర్ ఎవరైనా సరే ఒక లుక్, వికెట్ పడినప్పుడు ఇచ్చినా పర్వాలేదు, కానీ వికెట్ పడకుండా కేవలం డిఫెన్స్ ఆడితేనే అంత లుక్ ఇవ్వాలా అనేది తీసింది. పోనీ ఏమైనా తీసింది అంటే ఒక వికెట్, అంటే లాస్ట్ మ్యాచ్లో తీసాడు 3 వికెట్లు, అది వేరే విషయం. సో అంత మంచి బౌలర్గా ఉన్నాడు, మంచి పేరున్నది, ఎందుకంత తన భవిష్యత్తుని తనే నాశనం చేసుకోవడం? ఇప్పుడు హార్దిక్ పాండ్యాని సీరియస్గా చూడడం కాదు విషయం, హార్దిక్ పాండ్యాని సీరియస్గా చూడడం ఒక విషయం అయితే, ఎందుకంటే ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా ఉన్నవాడిని ఆ విధంగా చూడడం ఒక విషయం అయితే, అన్ని టీవీల్లోనూ అందరూ ఈ మ్యాచ్ని చూశారు. ఈవెన్ ఐసీసీ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నాడు, బీసీసీఐ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు, ఈ మ్యాచ్ని చూస్తున్నారు. వాళ్ళు ఇతని యొక్క అగ్రెషన్ని, ఇతని విధానాన్ని చూశారు. అనవసరమైన టైంలో ఆ లుక్లు ఇవ్వడానికి చూశారు. మళ్ళీ ఇండియా టీంకి ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తారా ఇతన్ని? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉంటే ఎట్లా సాయి కిషోర్కి? సో ఇప్పటికైనా సాయి కిషోర్ ఆఫ్టర్ మ్యాచ్ అయినా సరే వెళ్ళి హార్దిక్ పాండ్యాతో మాట్లాడుంటే బాగుండేది. మాట్లాడలేదో మనకు తెలీదు, కానీ భవిష్యత్తులో ఇలాంటి అనవసరమైన అగ్రెషన్స్కి వెళ్లకుండా ఉంటే సాయి కిషోర్ భవిష్యత్తుకు మంచిది. సో ఇది విషయం. మొత్తానికి పేపర్ మీద పుల్లుల్లాగా ఉన్న వాళ్ళంతా కూడా కొట్టలేక చేతులు ఎత్తేసారు విషయం అది, ఆ వికెట్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పేపర్ మీద పుల్లులాగా ఉంటే కాదు, ప్రాక్టికల్గా కూడా ఆడాలి అనేది ముంబై ఇండియన్స్ మనకి 2 ఓటముల ద్వారా అందరికీ నేర్పిస్తున్న పాఠం. సో ఆ రోజు ఎవరు బాగా ఆడతారో ఆ రోజు వాళ్ళే గెలుస్తారు, అంతే తప్ప పేపర్ మీద ఏదో గతంలో పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి మాకంటే అవ్వదు. ఇంకోటి ఏంటంటే విఘ్నేష్ పుత్రుని మరి ఎందుకు ఆడించలేదు? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ వేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ అయ్యాడు. రాబోయే రోజుల్లో ఇండియా టీం కూడా వచ్చేస్తాడా
అన్నంత రేంజ్లో అతని గురించి చర్చ జరిగింది. మరి అలాంటి విఘ్నేష్ పుత్రుడిని ఈసారి మ్యాచ్లో ఎందుకు పెట్టుకోలేదు అనేది మరి ఒక క్వశ్చన్ మార్క్. మరి దానికి కారణం అంటే నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ రూపంలో మీరు పెట్టండి. సో విఘ్నేష్ పుత్రుడిని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది టీంలో. అలాంటి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టి ఏదైనా ఇంజరీలు అలాంటివి ఏమైనా ఫిట్నెస్ సమస్యలు ఉంటే పక్కన కూర్చోవచ్చు, కానీ లేదంటే అలాంటి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టడం అనేది సరైన విధానం కాదు. మరి ఏం జరిగింది అనేది చూడాలి, ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మరి టీం మేనేజ్మెంట్ చెప్తుంది, లేదంటే క్యాప్టెన్ చెప్తాడు, ఎవరు చెప్తారో చూద్దాం. కానీ అలాంటి కుర్రాళ్ళు మాత్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.